హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి అచ్చంగా జొన్న పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపించేస్తానండి. ఇందులో మనము ఏ మినప్పప్పు కానీ అటుకులు కానీ ఏమీ వేయకుండా కేవలం జొన్న పిండితోనే దోశలు ఎలా వేసుకోవాలో సింపుల్గా చూసేద్దానండి. ముందుగా ఇందుకోసం ఒక 7-8 వెల్లుల్లి పొట్టి తీసుకోవాలండి. ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న కొత్తిమీర రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ విధంగా ఒక బౌల్లో 1 గ్లాస్ జొన్న పిండి వేసుకొని అందులోని సరిపడిన ఉప్పు వేసుకొని పిండి అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిలోనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకు పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకటేసారి యాడ్ చేసుకోకూడదు, పిండి పలచగా అయిపోతే దోశలు రావు. చూడండి, కొంచెం కొంచెంగానే వాటర్ యాడ్ చేసుకొని పిండి అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫైనల్గా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ పలచగా అయితే ఉండకూడదండి. మనము గరిటతో అలా వెత్తుకొని కింద వేస్తే ఈ విధంగా జారేలాగుంటే సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మనం వంటకు వాడుకుంటాం కదా, ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసాను. తర్వాత మనము కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఇందులోనే మనము పచ్చిమిర్చి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము అన్నీ కూడా వేసేసుకొని పిండిలో అంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత మనము ఈ పిండికి అయితే కాసేపు రెస్ట్ ఇచ్చేయాలండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. మనం వెంటనే కానీ దోశలు వేసామంటే దోశలు అనేటివి పగిలినట్టు వస్తాయండి, ఎక్కువ క్రాక్స్ వస్తాయి దోశల మీద. ఒకసారి పిండి అనేది మూత పెట్టిన తర్వాత మనము పిండి ఒకసారి కలిపి చూస్తే కాస్త చిక్కబడి ఉంటుందండి పిండి. నేను అందుకే ఎక్కువ వాటర్ వేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేశాను. కొంచెం మరీ చిక్కగా అనిపించింది అందుకే. సో ఫైనల్గా పిండి అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఒక పాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసి పాన్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మనము 1 గరిట లేదా 1.5 గరిట పిండి తీసుకొని ఈ విధంగా దోశ మీద లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ పిండి స్ప్రెడ్ చేసేటప్పుడు స్పీడ్గా చేయకూడదు. మనం ఈ పిండిని ప్లెయిన్ వాటర్తోనే కాకుండా కాస్త పెరుగు కూడా వేసి కలుపుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది అలా చేసుకున్నా కూడా. మూత పెట్టి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు ఈ విధంగా తిప్పేసుకోవడమేనండి. మనము పిండి అనేది నానకుండా వేసుకుంటే మనకు దోశ అనేది ఇంత సాఫ్ట్గా రాదండి, క్రాక్స్ వచ్చి మనకు తిప్పడానికి కూడా కష్టమవుతుంది. సో పిండి నానపెట్టుకోవడం అనేది కంపల్సరీ అండి. జొన్న దోశలు వేసేటప్పుడు ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 10-15 నిమిషాలు నానితే సరిపోతుంది. నేనైతే మరో దోశ కూడా వేస్తున్నానండి. మనము స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా లైట్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి పైనంతా డ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలండి. ఎంతో హెల్తీగా ఈ జొన్న దోశలు అనేటివి వేసుకోవచ్చండి. అది కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. పిండి మిగిలిందే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా పక్క రోజు కూడా యూస్ చేసుకోవచ్చండి. ఎంతో హెల్తీగా చేసుకునే ఈ జొన్న దోశల్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.